సంవత్సరాల క్రితం దీని గురించి ఆలోచించి నర్సీపట్నంలో ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మన దగ్గర చాలామంది కళాకారులు ఉన్నారు, నాకు తెలుసు. ఏటికొప్పాక, సబ్బవరం చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులకి ఎలా మార్కెట్ చేయాలో తెలియదు. అంతే నిరుత్సాహపడిపోయే పరిస్థితి. మనం వస్తువు తయారు చేస్తాం, దాన్ని ఎలాగ అమ్మాలా? అమ్మడం తెలిస్తే కానీ మన వస్తువు ఎవరు కొంటాడు? ఈవేళ మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కళ ఏటికొప్పకే కాదు, విజయవాడ దగ్గరికి కానీ, ఇందాక మన సార్ చెప్పినట్టు తిరుపతిలో కానీ బ్రహ్మాండమైనటువంటి బొమ్మల తయారీ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ముఖ్యులు మన కేంద్ర హస్తకళ అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అపర్ణ లక్ష్మి గారు వచ్చారు. వారు రావడం కూడా మంచి సూచన, మనకి శుభసూచకం. ఎందుకంటే వారి సహకారం కూడా మనకు అవసరం. ఆ డిపార్ట్మెంట్ వారితో పాటు మీరు తయారు చేసే బొమ్మలు అమ్మాలంటే ఒక షోరూమ్ ఉండాలి, ఒక మార్కెటింగ్ సెంటర్ ఉండాలి. దానికి మన కార్తీక్ గారు విశాఖపట్నం నుంచి వచ్చారు. మీకు చాలామంది తెలుసు, విశాఖపట్నం ఎక్కువ వెళ్తూ ఉంటారు మీరు. జగదాంబ సెంటర్లో కేజీహెచ్కి వెళ్ళి దారిలో సెంటర్లో మీరు పెద్ద షోరూమ్ ఉంది. ఇప్పుడు ఎంత చూడండి, ఆ షోరూమ్ అంతా ఇదే బొమ్మలు, హస్తకళలు, చాలా పెద్ద షోరూమ్. వారు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారంటే మీరు తయారు చేసే బొమ్మలు నాణ్యత ఉంటే వారు కూడా టేకప్ చేస్తారు. మీ బొమ్మ తయారు చేసే బొమ్మలు అమ్మడానికి ఒక మనిషి ఉండాలి, ఒక సెంటర్ ఉండాలి. ఆ సెంటరు వారు ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇంకా మన వంతు బాధ్యత ఏంటంటే దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా? ట్రైనింగ్ ముఖ్యం. ట్రైనింగ్ లేకపోతే బొమ్మ ఎలా చేస్తారు మీరు? ఒక అవగాహన ఉండాలి కదా, దానికి ఏమో ఎక్విప్మెంట్ ఉండాలి కదా, కిట్స్ ఉండాలి కదా. అంచేత ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కిట్స్ ఇవ్వాలని చెప్పి మరి పెద్దలు కేంద్ర హస్తకళ అభివృద్ధి సంస్థ వారు డిసైడ్ చేసి దానికి ఒక్కొక్క కిట్కి 10,000 అవుతుంది అనుకున్నారు. మీకు ఇచ్చే కిట్ ఒక్కొక్కటి 10,000 రూపాయలు ఖరీదైంది. మొత్తం ఎంతమందికి ఇస్తున్నారమ్మా? 50 మందికి 5 లక్షలు. 50 మందికి కిట్స్ ఇస్తున్నారు ప్రస్తుతం. ఇంకా ట్రైనింగ్ అవ్వచ్చు, ట్రైనింగ్ తీసుకోవచ్చు. 50 మందికి 5 లక్షల సుమారు ఈవేళ కిట్స్ ఇస్తున్నారు. మీకు చేసుకుంటూ చేద్దాం, దాని సాయం చేద్దాం. ఇది మాత్రం ఈ బొమ్మ ఎక్కడ అంటే కృష్ణదేవపేటలో తయారని చెప్పి ప్రపంచంతో చెప్తున్నారు. ఎవరైనా బొమ్మ ఇస్తే కృష్ణదేవపేట తయారైంది రావంటే మీ ఊరు పేరు ప్రపంచం అంతా మోగాలి. అది నా ఉద్దేశం. దానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని, పట్టుదలగా ప్రయత్నం చేయండి. సాధిస్తాం, చేయగలం. ఆ కెపాసిటీ మనకు ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. దానికి పైగా వీళ్ళందరూ సహకారం ఉంది కాబట్టి తప్పనిసరిగా అవుతుందని చెప్పి పట్టుదల చేయండి. ఊళ్ళో పెద్దలు కూడా సహకరించండి. మరి ఈరోజు నేను ఎప్పటి నుంచి అనుకున్నటువంటి కార్యక్రమం 48 వచ్చేది. మనకి ఏటికొప్పాక బొమ్మలు అంటే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయింది, ఇండియా ఫేమస్ కాదు. ఏ దేశం వెళ్ళినా మేము అలా అడిగేది ఏంటంటే ఏటికొప్పాక బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి సార్? ఆన్లైన్లో పెట్టుకోండి అంటే ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ నిర్మాణం అయిపోతుంది. ఏ పెళ్ళికి వెళ్ళినా ఏటికొప్పాక బొమ్మ ఇస్తున్నారు. అలాగే ఏ మంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏటికొప్పాక బొమ్మలే. ఆ స్టేజ్కి వచ్చింది. ఆ ఏటికొప్పాక మన ప్రాంతంలో ఉండడం, మన జిల్లాలో ఉండడం మన అందరూ ఇష్టం, చాలా ఫేమస్ అయింది. దీనికి ఒక తరంతో కాదు, రాబోయే తరం వారికి కూడా ఈ ఆర్ట్ అలవాటు చేయాలి. చూస్తున్నాం మనం కొన్ని కళల్లో
కొంతమంది చచ్చిపోతే దాంతో పాటు అంతరించిపోతున్నాయి. అలా కాకుండా కుర్రోళ్ళకి కూడా ఆడవాళ్ళని నేర్పి రాబోయే తరం వారికి కూడా ఇచ్చి ఆన్లైన్ వ్యాపారం చేసి 4 డబ్బు సంపాదించే మంచి చక్కటి అవకాశం ఉంది. అంచేత వీళ్ళు చేసిన బొమ్మలు మన ఇండియాలో ఏంటంటే బ్యాడ్ లక్, ఇండియాలో తయారు చేస్తున్నారు, ఎలాగ అమ్మాలో తెలియదు. తయారు చేయడం బాగా చేస్తారు, కానీ ఎక్కడ అమ్మాలా, ఎలాగ అమ్మాలా, 4 డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు. అంచేత ఇప్పుడు మేము ఏం చేసామంటే డిపార్ట్మెంట్ వచ్చారు, పరిచయం చేశాను. హస్తకళ కార్పొరేషన్ అని విశాఖపట్నం ఉంది, ఇంత పరిచయం చేశాను అతన్ని. వాళ్ళని కూడా ఒప్పించి మేము ఈ తయారు చేసిన బొమ్మలన్నీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. మనం చేయలేదు, మార్కెటింగ్ చేయలేదు. మార్కెటింగ్ వాళ్ళు చేసేలాగా మధ్యలో ఇతను లైజాన్ ఆఫీసర్లు పెట్టాం. వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు పదనం. వాళ్ళు తయారు చేసినవన్నీ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ చేస్తే నర్సీపట్నంలో రూపాయికి అమ్మే బొమ్మ, అదే బొమ్మ ఢిల్లీలో 100 రూపాయలకి అమ్మచ్చు. ఇక్కడ 1 రూపాయికి ఇస్తే కొండ ఎవడను. అదే బొమ్మ తీసుకెళ్ళి ఢిల్లీలో అమ్మితే 100 రూపాయలు వస్తుంది. ఆ మార్కెటింగ్ చేయడానికి అతను కూడా పెట్టాం, అతను కూడా వచ్చేది వేళ. అంటే దీన్ని అలవాటు చేసుకొని ఎంతసేపు గవర్నమెంట్ ఫ్రీ గవర్నమెంట్ ఫ్రీ గవర్నమెంట్ ఫ్రీ అనుకుంటా 4 డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రోత్సహించాలి తీసుకొని అందుకే ప్రత్యేకంగా నేను కూడా వచ్చాను. వచ్చి దీన్ని ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలా, కుర్రోళ్ళందరికీ ట్రైనింగ్, ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, పెద్ద విద్యం కాదు, పురాతన నుంచి వస్తున్న విద్యది. సరతగా తెలిసి వస్తా పురాతన నుంచి వచ్చిన విద్యని మనం కూడా అలవాటు చేయాలి. దానికోసం ఈరోజు కార్యక్రమం పెట్టాం, మంచి కార్యక్రమం. ప్రెస్ వాళ్ళు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా దీన్ని ప్రమోట్ చేయండి. ఏమైనా ప్రెస్లో అప్పుడప్పుడు రాస్తూ ఉంటే 10 మంది తెలుస్తుంది. ఇప్పటికే నాకు చాలా ఫోన్లు వస్తాయి, సార్ విశాఖపట్నం వస్తున్నాం, ఏటికోపాక ఎంత వరకు సార్ అడుగుతుంటారు. అంత ఫేమస్ అయిపోయింది. పెళ్ళిళ్ళకి ఇదే, పుట్టినరోజులకి ఇదే, గిఫ్ట్లు అన్నీ ఇస్తున్నారు. అంటే దీన్ని ఫేమస్ చేస్తే కొన్ని వందల కుటుంబాలు బతికే అవకాశం వస్తుంది. పూర్వమైన కళ బతికించే వాళ్ళు అవుతాం. ఇది ఈనాటి